చిలక కొరికిన పండు తింటే రుచి బాగుంటుందని పెద్దలు చెప్పేవారు. అయితే పాము కొరికిన పండు తింటే ఏమవుతుందో ఎవరూ చెప్పలేదు. పెద్దలు చెప్పకపోయినా పెద్ద పెద్ద డాక్టర్లు చెబుతున్నారు పాము కొరికిన పండ్లను తినొచ్చని. అవును, పాము కొరికిన పండ్లలో విషం ఉన్నా కూడా మనం ఆ పండ్లను తినొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. పాము విషం కూడా ఒక ప్రోటీన్ లాంటిదే. అది నోటి నుండి ఆహారంగా తీసుకున్నప్పుడు లోపల ఉన్న ఆహారంతో పాటు జీర్ణమవుతుంది. కానీ ఎవరికైతే నోట్లో లేదా మనం పంపించే ఆహార పేగుల్లో ఏదైనా గాయమయ్యి పుండ్లు ఉన్నట్టయితే వాళ్ళు ఆ పండ్లను తినకూడదని డాక్టర్లు చెబుతున్నారు. విషం ఉన్న పండ్లను నోటి ద్వారా తిన్నప్పుడు నోట్లో లేదా పేగుల్లో ఏదైనా గాయమయ్యి ఉంటే అప్పుడు ఆ పండులో ఉన్న విషం మన బ్లడ్లోకి వెళ్ళి మనకు హాని చేస్తుంది. అందుకే పాము కాటు వేసినప్పుడు ఆ విషం డైరెక్ట్గా మన బ్లడ్లో కలిసిపోయి వెంటనే మన మీద చెడు ప్రభావం చూపిస్తుంది. కానీ అలా ఏ గాయం లేనప్పుడు పాము కొరికిన పండ్లను తినడం ద్వారా మనకు ఎలాంటి హాని జరగదని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఇది కేవలం ప్రజల అవగాహన కోసం మాత్రమే చెప్పడం జరిగిందని, అలా పాము కొరికిన పండ్లను తినే సాహసం ఎవరు చేయొద్దని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మీరేదైనా పండు తినేటప్పుడు అది బాగా పరిశీలించి నీటితో బాగా శుభ్రం చేసుకుని తినడం మంచిదని కూడా చెబుతున్నారు. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.